అబ్బా! చల్లని సాయంత్రం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ట్రిప్ వేసి వస్తున్నాం ధను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు టెన్షన్స్ పెట్టుకొని బాగా ఇబ్బంది పడిపోయాను. ఇప్పుడు నీతో ఇలా వచ్చేసరికి ఏమన్నా ఉందా? సూపర్ ఉంది. సరే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అరే రే వరే వరే ఆగు, ఒకసారి ఆగు ఆగు, వెనక్కి 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 పోనీ, వెనక్కి పోనీ. అక్కడేదో కారు పడిపోయి ఉంది. ఓరి నాయన, అక్కడెవరో మనిషి కూడా ఉన్నట్టుగా ఉన్నాడే. ఏం మాట్లాడుతున్నావు? ఓర్రే నీ అవునబ్బా, ట్రెవర్ నువ్వు చెప్పింది నిజమే. అక్కడ ఒక మనిషి కూడా అరే ఆ మనిషి కొంచెం ప్రాణ పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నారు. సార్ సార్ మీరు మీరు ఓకేనా? అరే ఏంటిది ఇక్కడ డబ్బు, కారు, అది కూడా రోల్స్ రాయ్స్ కార్లో ఉంది. పైనుంచి పడిపోయిందేంటి? సార్ సార్ మీరు ఓకే? అబ్బా సార్ మీరు ఓకే కదా? మీకేం కాలేదు కదా? సార్ సార్ మాట్లాడండి. హలో సార్. నన్ను ఇక్కడ వదిలేసి మీరు ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోండి. వాళ్ళు నన్ను విడిచిపెట్టరు. మిమ్మల్ని కూడా చూస్తే అదిగోండి వచ్చేసారు. ఆ పైన హెలికాప్టర్లో ఉన్నారు. వెళ్ళిపోండి, ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోండి. అరే ధను, ఇదే మంచి సమయం. డబ్బు పట్టుకొని వెళ్ళిపోదాం. లేకపోతే ఆ హెలికాప్టర్లో ఉన్నవాడు మనల్ని కూడా వేసేస్తారు. తొందరగా ఈ డబ్బు మొత్తం మన కైవసం చేసుకుందాం. మంచిగా మనం నచ్చింది కొనుక్కోవచ్చు. చాలా డబ్బు ఉంది. అరే ట్రెవర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? ఆయన అంత ప్రాణ పరిస్థితిలో ఉంటుంది కదా, వదిలేసి మనం ఎలా వెళ్తాం? సార్ సార్ మీరంతా ఓకే కదా? మిమ్మల్ని వెంటనే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం, మీకేం కాదు. ట్రెవర్ నువ్వు నోరు మూసుకొని ఇతనికి హెల్ప్ చేసి తొందరగా ఇతన్ని మనం ట్రీట్ చేయాలి. ఇంకా ఇతను ఇలా వదిలేసావు అనుకో, ఇతను చనిపోతాడు. అరే నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదా? మీరు ఎంత ప్రయత్నించినా నేను బతకలేను. నా గుండెల్లో చాలా పెద్ద గాయం అయ్యింది. నేను మరి బ్రతకడం చాలా చాలా కష్టం. ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి మాత్రం ఈ డబ్బు చిక్కకూడదు. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. సార్ లేవండి, లేవండి సార్, ట్రై చేయండి ప్లీజ్, మీకేం కాదు. కమోన్. ఎస్ సార్ మీరు లేచారు కదా, మీకేం కాదు, నేను మాటిస్తున్నాను. నేనైతే జాగ్రత్తగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి, సారీ ఇక్కడి నుంచి ట్రెవర్ ఇల్లు చాలా దగ్గరలో ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే రప్పిస్తాం. మీరేం కంగారు పడకండి, ఫాస్ట్గా కూర్చోండి. ఎవరికి మీరు చిక్కరు, ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరు. కానీ అక్కడ చాలా డబ్బు ఉండిపోయింది. అలానే రోల్స్ రాయ్స్ కార్ కూడా, దాన్ని కూడా తీసుకోండి. సార్ ఇప్పుడు ఆ డబ్బు మొత్తం ఎత్తుకునేసరికి సమయం మొత్తం అయిపోతుంది. ఆ పైనుంచి ఆ హెలికాప్టర్ నుంచి అందరూ వచ్చి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి తొందరగా నేను తీసుకెళ్తాను, మీకు ఏం కాకుండా చూసుకుంటాను. సార్ ఇంతకీ మీకు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎవరు వెంబడబడుతున్నారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరేమైనా కోటీశ్వర్లా? ఇంతకీ మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా లాస్ ఏంజల్స్ లో చూడలేదే. అరే ధను, అనవసరంగా డబ్బు మొత్తం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. అంత డబ్బుని విడిచి వెళ్ళిపోతున్నాం. అలానే రోల్స్ రాయ్స్ కారు, నార్మల్ కార్ కూడా కాదు. ఎందుకు విడిచిపెడుతున్నావు? ఏ ట్రెవర్ నువ్వు మూసుకోనుండు, ఆగు, ఇతనేదో చెప్తున్నాడు కదా. ఆగండి, నాకు జరిగింది మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఎలాగో నా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నిజం ఇప్పుడు తెలియాల్సిందే. నేను బాగా చదువుకున్నాను. నేను పుట్టడమే పేదరికంలో పుట్టాను. అది చూసి ఎంతో మంది నన్ను హేళన చేశారు. డబ్బు లేదని ఎంతో మంది చిన్న చూపు చూశారు. కానీ నా దగ్గర విద్య ఉంది. ఆ విద్యతోని నేను డబ్బుల్ని ప్రింట్ చేసి ఒక మిషన్ ని కనిపెట్టాను. వాట్? మనీ ప్రింట్ చేసే మిషన్ ని కనిపెట్టారా? అది రియల్ మనీ ప్రింట్ చేస్తుందా? 100% రియల్ మనీ. ఇది వచ్చేసి ఒక గరాజ్ వాడు నా మాటలు విన్నాడు. ఈ లాస్ శాంటోస్ లో నేను రోల్స్ రాయ్స్ తీసుకోవడానికి వచ్చాను. వాడికి నేను రిపేర్ చేయడానికి ఇచ్చిన సమయంలో నా మాటలు విని నన్ను అటాక్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కొని నా మెషిన్లు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నాతో నిజాన్ని కప్పేద్దామని నన్ను చంపేద్దాం అనుకున్నాడు. నా ప్రాణాలు పోతున్నాయి. నాకు అర్థమవుతుంది నేను మరికొద్దిసేపట్లో చచ్చిపోతా అని. కానీ ఈ నిజం మీకు కూడా తెలియాలని ఇంతవరకు మీకు చెప్తున్నాను. అవునా? లాస్ సెంటర్స్ లోని గరాజ్ వాడా? సార్ ఇక్కడ లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రతి గరాజ్ వాడు తెలుసు. మీకు ఎవడు అన్యాయం చేశాడో చెప్పండి, వెంటనే వాడిని పట్టుకుంటాం. సార్ సార్ జాగ్రత్త, చూసుకోండి చూసుకోండి. అరే సార్ చూసుకోండి. అరే ఇక నా పని ముగియబోతుంది. అబ్బా నా వల్ల కావట్లేదు. చాలా రక్తం పోయింది. నేను మాట్లాడలేను. అరే ధను,
పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈయన చనిపోతారేమో అనిపిస్తుంది. నేను ఆల్రెడీ అంబులెన్స్కి ఫోన్ చేశాను. అంబులెన్స్ ఇప్పుడు దారిలో వస్తూ ఉంటుంది. సార్ మీరేం కంగారు పడకండి, మరి కొద్దిసేపట్లో మీరు లేచి నించుంటారు, ప్రాబ్లం లేదు. A few moments later. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈయనైతే మరికొద్ది సేపట్లో చావబోతున్నాడు. ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా బతికే అవకాశం అయితే లేదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా వృధా అవుతుంది, కానీ ఇతనైతే బతికించలేం. నేను చెప్పాలనుకున్నది మీకైతే చెప్పాను. ఇతను ఇంకా కొంతసేపు మాత్రమే బతికుండగలడు. ఇంతకు మించి మేము కూడా ఏం చేయలేం. సారీ మిస్టర్, సారీ. మేమైతే ఇంకేం చేయలేం. మా వల్ల ప్రయత్నించడానికి చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మాకు అవకాశం లేకుండా పోయింది. సార్ సార్ దయచేసి అతన్ని బతికించండి సార్. మీకు ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ప్లీజ్ అతన్ని బతికించండి. సార్ సార్ ప్లీజ్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాలిపోయే పువ్వుకి రాగాలు ఎందుకు అంటారు, అర్థమవుతుందా? దయచేసి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకండి. ఇంకా అతను మరికొద్ది సేపట్లో చావబోతున్నాడు. డాక్టర్లైనా మేమే నిర్ధారించాం కదా, అర్థం చేసుకోండి. అంతే, వెళ్ళొస్తాను ఇక నేను. సార్ సార్ మీకేం కాదు, కంగారు పడకండి. సార్ ఇందాక ఏదో చెప్తున్నారు. నాకు లాస్ సెంటర్స్ ఉన్న ప్రతి గరాజ్ వాడు తెలుసు. మీకు ఎవరు అన్యాయం చేశారో ఒక్కసారి నాకు చెప్పండి. అరే ధను, అక్కడ చాలా డబ్బు మనం విడిచేసి వచ్చేసాం. ఇప్పుడు అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకే గనక మనీ ప్రింటింగ్ మెషిన్ దొరికిందంటే మనం ఈ లాస్ సెంటర్స్లోనే డబ్బున్న వాళ్ళం అయిపోతాం. ఆగరా రే, ముందు ఇతనికి ఎవరైతే అన్యాయం చేశారో అతను ఎవరో మనం కనుక్కోవాలి కదా. సార్ చెప్పండి, ఆ ఒక్క పేరు చెప్పండి చాలు. అది ఎవరంటే లాస్ శాంటోస్ కా. సార్ సార్ ఆర్ యూ ఓకే? సార్ సార్ లేవండి. అరే ధను, చాలా పెద్ద తప్పు జరిగింది. అతను చనిపోయాడు. ఇప్పుడు మనకి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ఎక్కడుందో కూడా తెలియదు. అది గనక మనకి దొరికిందంటే లాస్ సెంటర్స్తోనే డబ్బున్న వాళ్ళం అయిపోతాం. ఇంకా నువ్వు అతన్ని ఎంత లేపాలని ప్రయత్నించినా అతను లేవడు, ఎందుకంటే అతను చచ్చిపోయాడు. అబ్బా ట్రెవర్, నాకు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు ఆ గరాజ్ వాడి ఎవడో మనకు అర్థం కాలేదే. ట్రెవర్, నువ్వు లాస్ట్లో కరెక్ట్గా విన్నావా దాన్ని? ఏమో అన్నారబ్బా, అతను లాస్ శాంటోస్ కా అనేసి ఆపేశారు. అరే ధను, నేను కూడా విన్నాను ఆ మాట, కానీ నాకు అది ఎవరో కరెక్ట్గా అర్థం కావట్లేదు. నేను కూడా చూసి చెప్పాలి. నా గరాజ్ డోర్ ఏంటి అప్పుడే పడిపోయింది. కొంచెం దీన్ని తెరవగలిగితే నేను బయటికి వస్తాను. అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆలోచించవచ్చు. సరే సరే, ఒక్కసారి ఆగు, కొంచెం ముందుకు తీస్తాను కారు. సరే కానీ నువ్వు కరెక్ట్గా విన్నావా? ఆ గరాజ్ పేరు ఏదో చెప్పారే, అక్కడే నాకు తెలిసి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ఉన్నట్టుగా ఉంది. నువ్వన్నట్టుగానే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి మనం తీసుకోవాలి. అవును అవును, ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు ధను. సరే, నాకు కరెక్ట్గా వినబడిన దాని ప్రకారం అయితే మాత్రం అతను లాస్ శాంటోస్ కా అన్నాడు. లాస్ శాంటోస్ కా అంటే మన సిటీలో ఎవరున్నారబ్బా లాస్ శాంటోస్ కా అని అతను ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పే టైంలో చచ్చిపోయాడు. అవును ట్రెవర్, ఇతని ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు ఇతనికి ఎవరూ లేరు. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి వాడు దౌర్జన్యంగా ఇతన్ని చంపి తీసుకోవాలనుకున్నాడు. అంటే వాడి దగ్గర ఉన్న మనీ ప్రింటింగ్ మిషన్ని ఇప్పుడు మనం తీసుకోవాలన్నమాట. వాడికి కూడా దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మన సిటీలో ఉన్న ప్రతి గరాజ్ని చెక్ చేసినట్లయితే నాకు లాస్ శాంటోస్తో స్టార్ట్ అయిన గరాజ్ ఒకే ఒక్కటి కనబడింది, లాస్ శాంటోస్ కస్టమ్స్. మన సిటీలో ఉన్న ప్రతి లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి మనమైతే చెక్ చేయబోతున్నాం. కొన్ని రోజుల నుంచి ఒక లాస్ శాంటోస్ కస్టమ్స్ అయితే ఓపెన్ అయ్యి లేదు, ఎందుకంటే అతను ఎప్పుడో బయటికి వెళ్ళాడులే, నో ప్రాబ్లం విత్ దట్. కానీ ఇంకా మనకి లాస్ శాంటోస్ కస్టమ్స్ అని చాలా ఉన్నాయన్నమాట సిటీలో. మనం ప్రతి ఒక్కదాని దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి. మెయిన్లీ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఒకటి ఉంటుంది, లాస్ శాంటోస్ కస్టమ్స్. నాకు తెలిసి అతనే అన్యాయం చేసి డబ్బు మొత్తం తీసుకున్నట్టుగా ఉన్నాడు. అరే, డబ్బు తీసుకోవడం ఏంటి? మనీ ప్రింటింగ్ మిషన్ తీసుకున్నాడు. అలాంటి మిషన్ ఉంటే మనకి ఎంత కావాలంటే అంత మనీ ప్రింట్ చేసుకోవచ్చు, డబ్బుదేముంది. సరే కానీ తను ఇప్పుడు అది ఎలా కనిపెడతాం? ఇక్కడ దగ్గరలో లాస్ శాంటోస్ కస్టమ్స్ ఎక్కడ ఉంటుందంటే వెనక్కి పద. ఈ పక్కనే లాస్ శాంటోస్ కస్టమ్స్ ఉంది. దాన్ని విడిచి ఎలా వెళ్ళిపోయావు? చూపెడతా నాకు. అవును ట్రెవర్, నాకు కూడా గుర్తొచ్చింది. ఇదే కదా, ఇది వచ్చేసి ఓల్డ్ అనుకుంటా, నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన సిటీలో ఉన్నాడు కదా సేమ్ వాళ్ళ తమ్ముడు అనుకుంటా. ఓకే, ఇతను వచ్చేసి చిన్న గరాజ్ పెట్టుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నిన్ను చిన్న ఇన్ఫర్మేషన్ అడగాలి, కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఏమాత్రమైనా తడబడుతూ చెప్పావు అనుకో, చెప్పను అన్నావు అనుకో, తర్వాత కథ వేరే ఉంటుంది. ఓకే, నేను ఒకటి అడుగుతాను, జాగ్రత్తగా చెప్పు. నీ దగ్గర ఏమన్నా మనీ ప్రింటింగ్ మిషన్ లాంటివి ఉన్నాయా?
లేకపోతే ఎవరినైనా చంపడానికి చూసావా? నా దగ్గరే మనీ ప్రింటింగ్ మిషన్ ఉంటే నేను ఈ పని ఎందుకు చేసుకుంటాను? నాకు అసలు దానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ నన్ను అడుగుతున్నారేంటి? నా దగ్గర ఎందుకు ఉంటుంది? నా దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ ఉంటే పెద్ద గరాజ్ కట్టుకొని సిటీలోనే పెట్టుకుంటా కదా, మా అన్నయ్యలాగా. మా అన్నయ్య నన్ను మోసం చేసి నాకు ఉన్న పనికి మాల భాగాన్ని ఇచ్చి వాడు పెద్ద గరాజ్ని తీసుకున్నాడు. వాడి వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇక్కడికి నాకు కస్టమర్లు కూడా రావట్లేదు. అలాంటిది నా దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ ఎలా ఉంటుంది? నేనైనా ఎవరినైనా చంపాలని ఎందుకు అనుకుంటాను? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాను. ఎవరిని చంపడానికి నేను చూడను. అర్థమవుతుందా? ఇంతకీ మీ కారుకి ఎటువంటి రిపేర్ చేయాలో చెప్పండి, అది నేను చేసి పెడతాను. కానీ ఇలాంటి లేనిపోనివన్నీ నా మీదకి తీసుకొని రాకండి. దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ప్లీజ్. ఓకే అన్న, నాకు అర్థమైంది నువ్వు కాదని. సరే, ఒకవేళ ఏదైనా అవసరం అయితే మళ్ళీ వస్తాను, ఓకేనా? అరే ధను, వాడు చెప్పిన కాకమ్మ కథలన్నీ నమ్మేశావా? వాడు కావాలనే ఇలా చెప్తున్నాడు. వాడిని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు? తెలివైన వాడివే కదా. వాడు కావాలనే మళ్ళీ మోసం చేయడానికి చెప్పాడేమో. అరే ట్రెవర్, నీకు అర్థం అవ్వట్లేదా? చూడగానే నాకు క్లియర్గా అర్థమైంది. అతని మాటల్లో ఆవేదన, బాధ ప్రతిదీ తెలిసింది. అతను 100% తీసి ఉండడు. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను తెలుసా? మనం ఒకటి మర్చిపోయాం ట్రెవర్, మెయిన్ క్లూ. మనకి ఆధారాలు ఇచ్చేది ఒకటి మర్చిపోయాం. ఏంటంటే ఇప్పుడు మనకి చనిపోయారు కదా బిజినెస్ మ్యాన్, అతను ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని మనం తీసుకొని రావాలి. ఆ మొబైల్ ఫోన్ని కనుక మనం తీసుకొని వచ్చినట్లయితే మనకి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకున్నవాడు ఖచ్చితంగా బెదిరించే ఉంటాడు. ఆ బెదిరించిన వాడి యొక్క ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్, ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇది కనుక మనం కనిపెట్టామనుకో, లెస్టర్ దగ్గరికి డైరెక్ట్గా ఆ మొబైల్ మనం తీసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు లెస్టర్ తర్వాత గేమ్ చూసుకుంటాడు. కానీ ఇప్పుడు లెస్టర్ని మనం ఎలా నమ్ముతాం? ఇప్పుడు మనం మనీ ప్రింటింగ్ మిషన్ కోసం తిరుగుతున్నాం కదా. వాడికి ఈ విషయం తెలిసిందనుకో, వాడు పోలీసులకి చెప్పినట్లయితే మనందరం జైల్లో ఉంటాం. అర్థమవుతుందా? అనవసరంగా లెస్టర్తో పెట్టుకుంటున్నాం. మనకి మనం ఏదో ఒకటి చేసి కనిపెడదాం, సరేనా? అరే ట్రెవర్, నీకు లెస్టర్ గురించి తెలీదు. ఇలాంటి వాటిలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, కానీ కొంచెం కమిషన్ అడుగుతాడు. ఆ కమిషన్ ఏదో ఇచ్చేద్దాంలే. మనకు దొరికితే డైరెక్ట్గా మనీ ప్రింటింగ్ మిషన్ దొరుకుతుంది కదా, అప్పుడు నువ్వు అన్నట్టుగానే అయిపోవచ్చు, డబ్బున్న వాళ్ళం. ఓకే ట్రెవర్, 1 మినిట్ ఆగు. లోపల వచ్చేసి ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ని నువ్వు తీసుకొని వచ్చేసావనుకో, వెంటనే ఇక్కడి నుంచి మనం బయలుదేరి లెస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకేనా? తొందరగా లోపలికి వెళ్ళు. అదేదో నువ్వే వెళ్ళి తెచ్చేయచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? నాకు కొంచెం భయం అన్నమాట వెళ్ళడానికి, సో అందుకే నువ్వు వెళ్ళి తెచ్చేసావనుకో బాగుంటుంది. అరే, ఇలాంటి పనులు నాకు బాగా చెప్తావు. సర్లే, తెస్తున్నాను. ధను, ఫోన్ ఉంది. ఫోన్ నాకు దొరికింది. సరే, ఈ ఫోన్ని నేను తీసుకొస్తాను. ఆ డీటెయిల్స్ మొత్తం మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు. అవునా? సరిపోయింది. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇప్పుడు దొరికేస్తాయి. సరే ట్రెవర్, తొందరగా రా, ఇక మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఓకే, మొత్తానికి ఫోన్ అయితే దొరికిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మనం కరెక్ట్గా చెక్ చేసినట్లయితే 100% మనకైతే జవాబులు దొరుకుతాయి అన్నమాట. ఎవడు చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడి నుంచి చేశాడు, వాడిని పట్టుకున్నట్లయితే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ మనకి దొరికేస్తుంది. అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా మనం ఏమైనా చేయొచ్చు. అరే ధను, మనం చాలా పెద్ద తప్పు చేసాం. ఎందుకంటే ఇతను మనకి ఎక్కడైతే కనబడ్డాడో అక్కడ చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు, రోల్స్ రాయ్స్ కారు అలానే ఉండిపోయాయి. వాటిని మనం తెచ్చుకోకుండా చాలా పెద్ద తప్పు చేసాం ధను. ఇప్పుడు మనం వెళ్ళినా ఉంటాయో ఉండవో. నీకు మనీ ప్రింటింగ్ మిషనే దొరుకుతుంది కదా, ఇంకా డబ్బు గురించి ఎందుకు? ఓకే, మనం ఫైనల్లీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనకి లెస్టర్ దగ్గర ప్రతి డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. నువ్వు ఇంకా మనీ గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీతో అదే బాధ ఏదైనా మైండ్లో ఉంటే దానికోసమే తప్పిస్తావు అనమాట. ఇంకా దానికంటే పెద్దగా ఏం ఆలోచించావు, అందుకే అక్కడే ఉండిపోతావు అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట లెస్టర్ దగ్గరికి. లెస్టర్కి ఇప్పుడు మనమైతే కనెక్ట్ చేసి ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పాలి. అప్పుడు లెస్టర్ అయితే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేస్తారనమాట. ఏది దాయకూడదు. ఓ లెస్టర్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, లెస్టర్ దగ్గర కొన్ని దాయిద్ది అంటారు కదా, అందుకే నీ దగ్గర కూడా ఒకటి దాయిద్దని నేను చెప్తున్నాను. చూడు, ఇదిగో ఇటు చూసి మాట్లాడు. ఇప్పుడు నాకు మనీ ప్రింటింగ్ మిషన్ గురించి తెలిసింది. ఒకసారి ఇటు తెలియదు, నీకు అర్థమవుతుంది. అక్కడ కనబడుతుంది కదా ఫోను, ఆ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అని నువ్వు చెక్ చేయాలి. ఎవరెవరు కాల్ చేశారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు, అలానే దాని యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పినట్లయితే అప్పుడు ఆ మనీ ప్రింటింగ్ మిషన్ యొక్క లొకేషన్ నేను తెలుసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నాదను? మనీ ప్రింటింగ్ మిషనా? నేను నమ్మలేకపోతున్నాను. అలాంటిది నిజంగా జరుగుతుందంటావా? సరే,
నువ్వు చెప్పినట్టుగా నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒకవేళ నిజంగానే మనీ ప్రింటింగ్ మిషన్ ద్వారా నీకు డబ్బులు వచ్చాయనుకో, దాంట్లో నాకు 10% కమిషన్ ఇవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, లేదంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు కూడా డైరెక్ట్ గా డబ్బులు అడగట్లేదు, ఒకవేళ దొరికితే కమిషన్ అడుగుతున్నావు కాబట్టి హ్యాపీ. ఓకే, నువ్వు అడిగిన 10% గ్యారంటీగా ఇస్తాను. సరే, ఒకసారి నువ్వైతే దాని డీటెయిల్స్ చెక్ చేసి నాకు ఒకసారి షేర్ చేసినట్లయితే తర్వాత నేను ఏం చేయాలో చూసుకుంటా. ఓకే, ఆల్రెడీ నా కంప్యూటర్ కి నేను కనెక్ట్ చేశాను. సరే గానీ ఒక్కసారి నువ్వు నాకు దీని గురించి డీటెయిల్ గా చెప్పు, అప్పుడు ఇంకా మనం మంచిగా అనలైజ్ చేయొచ్చు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, నేను ట్రెవర్ వచ్చేసి బయటికి ట్రిప్కి వెళ్ళాం అనమాట, నీకు చెప్పకుండా. సారీ, ఇప్పుడు ఈసారి వెళ్ళినట్లయితే నేను తీసుకెళ్తాలే. నేను మా ఇద్దరం తిరిగి వెళ్ళి ఇంటికి వస్తున్న సమయంలో మార్నింగ్ వచ్చేసి ఒక అతను పడిపోయి ఉన్నాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది, రోల్స్ రాయ్స్ కార్ ఉంది. అతన్ని ఎవరో వెంబడబెడుతున్నారంట, అది కూడా ఈ మనీ ప్రింటింగ్ మిషన్ గురించి. ఇతను ఆ రోల్స్ రాయ్స్ని మన సిటీలో ఎవరో ఒక గరాజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడంట. అప్పుడు ఆ మనీ ప్రింటింగ్ మిషన్ గురించి ఆ గరాజ్ వాడికి తెలిసి దాని డీటెయిల్స్ కనుక్కొని ఆ మిషన్స్ అన్ని దొంగలించి ఇతన్ని చంపడానికి చూశాడు. ఇతను మాకు కనబడ్డాడు, సో చెప్తున్న టైంకి చనిపోయాడు. ఇది జరిగిన విషయం. నీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. అతనేమో చనిపోయేటప్పుడు లాస్ శాంటోస్ కా అని చనిపోయాడు అనమాట. ఆ గరాజ్ పేరు అనేది నాకు క్లియర్గా వినపడలేదు. కా అంటే ఏంటి? లాస్ శాంటోస్ కస్టమ్స్, ఇది ఒక్కటే ఉంది. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే మన సిటీలో 2 ఉన్నాయి అనుకుంటా. నేను చాలా ఉన్నాయి అనుకున్నాను, కానీ ఒకటి వచ్చేసి సిటీలో ఉన్నది ఎప్పటి నుంచో బంద్ ఉంది, దాని గురించి పక్కన పెట్టేసాయి. అలానే అది ఎక్కడో సిటీ కార్నర్లో ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్తే అతను ఏమో చేసినట్టు కనిపించట్లేదు. నాకు తెలిసి ఇంకేదో గరాజ్ అయి ఉండొచ్చు. ఒకసారి నువ్వు చెక్ చేసి చెప్పు నాకు. అరే ధను, ఇదొచ్చేసి ఎవరిదో కాదు, సిమియాన్ యొక్క గరాజ్. అక్కడి నుంచి నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. సరే, నువ్వు నేను కలిపి వెళ్దాం. ట్రెవర్, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మా ఇద్దరికి అప్డేట్ ఇవ్వు. తొందరగా మనం సిమియాన్ దగ్గరికి వెళ్ళాలి. సిమియాన్ వచ్చేసి ఈ పని చేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసింది. అనుకున్నా ఫాస్ట్ గా రా లెస్టర్, మన ఇద్దరం వెళ్దాం. అనుకున్నా బట్టతలోడు ఖచ్చితంగా ఈ పని చేసి ఉంటాడని. నేను అప్పటికే అనుకున్నా. వాడు అసలుకే చాలా చాలా స్వార్థపరుడు. దాంతోపాటు అంత డబ్బు తనకే కావాలనుకుంటాడు. ఖచ్చితంగా చేసే ఉంటాడు. అబ్బా, దొరికాడు. అరే యార్ సిమియాన్, నువ్వు ఇంత పెద్ద పని చేస్తావా? ఓకే, ఒకసారి మనం సిమియాన్ దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి తన దగ్గరే ఉంటుంది. అవును, నాకైతే 2 నెంబర్స్ కనబడ్డాయి. అందులో వచ్చేసి సిమియాన్ ఒకటి, ఇంకోటి అన్నోన్ నెంబర్. అది నేను ట్రేస్ చేయలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ సిమియాన్ని అడిగితే అన్ని నిజాలు బయటపడతాయి. ఇప్పుడు ఒక్కసారి మనమైతే వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఓరి నాయనా, ఏంటిది బంగారం కార్లా ఉందే? సిమియాన్, సోదు లేకుండా డైరెక్ట్ గా నీతో మ్యాటర్లోకి వస్తున్నాను. ఈ బంగారం, ఊరి నాయనో, బంగారం కార్లా అనుకున్నా. సరే, కానీ బంగారం కార్లు ఇవన్నీ మనం ఎక్కడి నుంచి కొన్నామో తెలుసుకోవచ్చు అంటారా? నా గరాజ్ లో ఉన్నవన్నీ అమ్ముకున్నాను. దానికి నన్ను వచ్చి అడుగుతున్నావంటరా నువ్వు? రే పో, నీలాంటి పనికి మాల కార్లు నా గరాజ్ కి తీసుకొని రాకు. ఓన్లీ గోల్డ్ కార్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, అర్థం అవుతుందా? అర్జెంట్ గా వెళ్ళిపో. ఓ మై గాడ్, మొత్తం గోల్డ్ కార్స్ అంటావా? ఓకే, ఒకసారి నేను కూడా చూస్తాను. కానీ సరే, ఈ గోల్డ్ కార్స్ అన్ని తమరికి ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి నన్ను పోలీసుల ద్వారా కనుక్కోమంటావా? పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటే ఈజీగా తెలుసుకుంటాను, ఎందుకంటే నాతో పాటు లెస్టర్ కూడా ఉన్నాడు. లెస్టర్ కనుక్కోవాలనుకుంటే ఈజీగా కనుక్కుంటాడు. నువ్వు ఏం చేసి డబ్బు మొత్తం సంపాదించావో నాకు క్లియర్గా అర్థమైంది. సరే, కానీ నీ అంతలు నువ్వు నోరు విప్పి సమాధానం చెప్తే ఓకే. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ గురించి నాకు ఈ విషయం తెలిసింది. ఓకే, షాక్ అవుతున్నావు అనుకుంటా, ఎందుకంటే నేను మాట్లాడుతుందో నీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ఎక్కడుందో చెప్పకపోయావనుకో, తర్వాత కథ వేరే ఉంటుంది. నేనెందుకు చెప్పాలరా? నేను చెప్పను, నాకేం తెలీదు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఆగు, అక్కడే ఆగు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికి కాదు, పక్కన మా మామయ్య ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్. అతనికి ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నాను అంతే. వద్దు వద్దు వద్దు, నేను చెప్తా ప్లీజ్. ఫోన్ కింద పెడితే మొత్తం నేను క్లియర్ గా చెప్తా. విను, జరిగింది మొత్తం చెప్తాను. ఆ మనీ ప్రింటింగ్ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదంతా సంబంధం ఉన్నది ఆ లాస్ శాంటోస్ కస్టమ్స్. ఏదైతే మన సిటీలో ఎప్పటి నుంచో క్లోజ్ లో ఉందో అదే క్లోజ్ చేసుకొని తను మనీ ప్రింట్ చేసుకుంటున్నాడు. అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నాకు ఇది ఎలా తెలిసిందంటే, నేను అతని దగ్గరికి ఒకసారి కార్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ని చూశాను. అక్కడ ఆయన మనీ మిషన్ గురించి మాట్లాడుతుంటే ఈ లాస్ శాంటోస్ కస్టమ్స్ గాడు విని అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించి ఆ మనీ మిషన్స్ ఎక్కడున్నాయో తెలుసుకున్నాడు. నేను అది
తెలుసుకొని అతన్ని బెదిరిస్తున్నాను. బెదిరించినప్పుడు నాకు కొంచెం డబ్బు ఇచ్చడం వల్ల నేను నోరు మూసుకొని ఈ బంగారం కార్లు కొనుక్కున్నాను. అంతే, నాకు ఇంకేం తెలీదు. అరే తను పూర్తిగా చెప్తున్నాడు కదా, చెప్పనియ్యో. ఎందుకు వాడిని అలా వదిలేసావు? సరే, నేను మిగతా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తాను. నువ్వు బయలుదేరు, నేను ట్రెవర్ ఇద్దరం కలిసి వస్తాం. ఓకే లెస్టర్, నువ్వు ట్రెవర్ ఇద్దరు కలిసి రండి. ఈ సిమియాన్ గాడు దొంగ అనుకున్నాను, కానీ సిమియాన్ గాడే దొంగ దగ్గరే కొట్టేసిన దొంగ. అంటే వాడే దొంగ అంటే వాడి దగ్గరే డబ్బులు కొట్టేశాడనమాట బెదిరించి. అందుకే ఈ బంగారం కార్లన్నీ కొనుక్కున్నాడు. కానీ చివరికి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి ఈ లాస్ ఏంటోస్ కస్టమ్స్ దగ్గరే ఉంది. అంటే మనం మార్నింగ్ వెళ్ళిన వాడు కాదు, వీడొచ్చేసి వాళ్ళ అన్నయ్య. చెప్తున్నాడు కదా ఎప్పటి నుంచో ఈ లాస్ ఏంటోస్ కస్టమ్స్ అనేవి సిటీలో క్లోజ్ చేస్తుందని. వీడు క్లోజ్ చేసి లోపల మనీ ప్రింటింగ్ చేస్తున్నాడు అనమాట. ఇదా జరుగుతుంది. ఫైనల్లీ మనకి ప్రతిదీ కూడా క్లియర్గా అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం. ఒక్కసారి మనం వెళ్తే అడు ఖచ్చితంగా షాక్ అవుతాడు. ఇప్పుడు వస్తుందిరా నిజాలన్నీ బయటికి. ఇదిగోండి, ఇదే అనమాట వీడి స్టోరు. ఎప్పటి నుంచో ఇది మొత్తం క్లోజ్ అయి ఉంది, ఎవరు రావట్లేదు మనుషులు. ఇది క్లోజ్ అయి ఉంది కాబట్టి ఎవరు రారు కాబట్టి లోపల మనోడు దుకాణం పెట్టాడు అనమాట. సరే, ఆ మనీ ప్రింటింగ్ మిషన్లన్నీ లోపలే ఉన్నాయి, వీడికి ఇవ్వాల్సింది ఇద్దాం. లోపలైతే షటర్ వేసుకొని ఉన్నాడు. షటర్ నాకు తెలిసి లాక్ వేసి ఉంటుందేమో. సరే, మనమైతే వెళ్ళి చూద్దాం. అరే ధరు, నాకు కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి. నీ దరిదాపుల్లో చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళని కాల్చడానికి చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండు, అలర్ట్ గా ఉండు ధరు, అలర్ట్ గా ఉండు. నన్ను కాల్చడానికి వస్తున్నారా? ఎవర్రా అదే? ఎవరది? ఊరి నాయనో, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఊరి నన్ను కాలుస్తున్నావేంటారే? ఇప్పుడు అయిపోయారా నువ్వు నా చేతిలో? తీసుకో. తల మీద షాట్ కొట్టడంలో మనకు మించినోడు ఎవ్వడు లేడు. సరే కానీ ఇంకొంచెం ఇంకెవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడే వచ్చేయండి. ట్రెవర్ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వచ్చేసి షటర్ అయితే ఓరి నాయన వచ్చారు 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 బాంబద్దులు. మనం ఇక్కడ కవర్ తీసుకోవాలి. ఓరి నాయన 1 2 3 4 5 ఇంకా వస్తూనే ఉన్నారా బాబు. ఓరి నాయన, వీళ్ళందరూ నన్ను కాల్చడానికి చూస్తున్నారు. అయిపోయారా మీరు నా చేతిలో? తీసుకో తీసుకో తీసుకో, ఎవరిని విడిచిపెట్టను. అందుకే నా ఇన్నాళ్ళు ఇది బయటికి రాకుండా ఉంది. ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే అనుమానం పడుతున్నారో వాళ్ళనైతే కాల్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఇంత ఘోరంగా జరుగుతుందా? ఇప్పుడు ఇస్తాను చూడండి ఒక్కొక్కడికి మడత కాజా. నా గురించి వీళ్ళకి తెలియదు అనుకుంటా. రే, మీరు ఎంత కాల్చినా నాకేం కాదురా రే, మీకంటే పెద్ద షూటర్ని నేను. తీసుకోండి. ఇక్కడ ఎవరో దాగుని కాల్స్తున్నాడు. అయిపోయాడు. ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? మీ వాడు ఎంతమందిని పెట్టుకున్నా ఈరోజు వాడు గుట్టు రట్టు చేయాల్సిందే నేను. అని అస్సలే విడిచిపెట్టను. లోపలే వాడు ఉన్నట్టుగా ఉన్నాడు, బయట మనుషుల్ని పెట్టుకున్నాడు. ఎంతమంది గూండాల్ని పెట్టుకున్నా కూడా ఇప్పుడు నేను ఎవరిని విడిచిపెట్టను, ప్రతి ఒక్కరిని కాల్చి పడేస్తా. అయిపోయారా? ఇంకెవరన్నా ఉన్నారా బ్యాలెన్స్? ఎవడో కాల్చినట్టుగా ఉన్నాడే వెనక నుంచి. ఎక్కడి నుంచి ఏం కాలుస్తావరా నువ్వు? ఓహో, డూప్లికేట్ షటర్లు పెట్టాడా? ఒక షటర్ పైన ఇంకొక షటర్ పెట్టాడు. చాలా తెలివైనడు వీడు. సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఉంది. మొత్తం మనోడు టైటానియంతో చేసినట్టుగా ఉన్నాడు. ఓహో, ఒకసారి మనమైతే గ్రెనైడ్స్ వేసి ట్రై చేద్దాం. గ్రెనైడ్స్తో ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అరే, కొంచెం కూడా దానికి ఏం కాలేదు. వీడి దగ్గర ఉన్న డబ్బుతోని మొత్తం కార్బన్ ఫైబర్ ఇంకా టైటానియంతో షటర్లు చేసుకున్నట్టుగా ఉన్నాడు. చాలా తెలివైనడు అయిపోయాడు. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం అంటారు? ఎంతకీ ఓపెన్ కావట్లేదే. ఒకసారి మన వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాలి, అప్పుడు మనకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. సరే, నేనైతే ఒకసారి లెస్టర్కి ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఈ లాకర్ గురించి లెస్టర్కి మేబీ ఏదైనా ఐడియా ఉండొచ్చు. హలో హలో లెస్టర్, ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతిదీ అర్థమైంది. దీని లోపలే ఉన్నాడు ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వేసుకొని. ఆ లోపల వచ్చేసి ఫుల్గా లాక్ వేస్తుంది, అది కూడా టైటానియం అండ్ కార్బన్ ఫైబర్. ఇప్పుడు ఆ లాక్ ఎలా తెరవాలో కూడా నాకు తెలియట్లేదు. ఏం చేయమంటావు చెప్పు. నేను ట్రెవర్ అక్కడికే వస్తున్నాం. ధను, నీ దగ్గర జాగ్రత్త. కాల్పుల సౌండ్ వస్తుంది. నీ దగ్గర ఎవరో కాలుస్తున్నట్టుగా ఉన్నారు. జాగ్రత్తగా కవర్ తీసుకో. ధను, నీకు ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాను. డైరెక్ట్ గా నువ్వు అక్కడికి వెళ్ళి కనుక్కో. ఓకే లెస్టర్, ఓకే. ఏడీడు మాయమైపోయాడు. ఇక్కడ ఓహో, ఇటు సైడ్ వచ్చాడా? సరే, నేను ఒక గ్రెనేడ్ వేస్తాను, స్వీట్గా ఉంటుంది, తీసుకోరా. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు? అయిపోయాడు నా చేతి. అరే, వీడికి ఇంకా ఏం కాలేదు. ఇప్పుడు తీసుకో. ఇప్పుడు మనడు ఖాళీ బూడిదైపోతాడు, తీసుకోరా. ఫైనల్లీ ఇక్కడ చాలా మంది గూండాల్ని పెట్టాడు. అందరినీ మనం క్లియర్ చేసాం, కానీ ఒక్కటే చేయలేకపోయాం. ఈ డోర్ని ఓపెన్ చేయలేకపోయాం. అరే, లెస్టర్ ఆల్రెడీ నాకు ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టానని చెప్పాడు కదా. ఏంటా ఇన్ఫర్మేషన్? ఓకే, ఇప్పుడు నాకు లోపలైతే ఓరి నాయనా, మనం మార్నింగ్ వెళ్ళాం కదా లాస్ ఏంటోస్ కస్టమ్స్, వాళ్ళ తమ్ముడి దగ్గర కూడా సేమ్ ఇలాంటి కీనే ఉందంట. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని మనం కనుక ఇక్కడికి తీసుకొచ్చి దీని తాళాన్ని ఓపెన్ చేయించాం అనుకోండి, అప్పుడు తర్వాత ఏం చేయాలో అది మొత్తం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకున్న వే అయితే ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయిపోయిందనమాట. ఇక లేట్ చేయకుండా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళడం మాత్రమే ఉంది. వస్తున్నాడా తమ్ముడు? ఇప్పుడు నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేయాలి. ఓకే, ఫైనల్లీ మన తాళం చెవి దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇతను మాత్రమే ఇప్పుడు మన తాళం చెవి అనమాట. ఇతన్ని తీసుకొని వెళ్తే ఆ షటర్ని కూడా ఓపెన్ చేస్తాడు. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. హలో సార్, లోపల ఎవరైనా ఉన్నారా? కస్టమర్స్ వచ్చారు షాప్కి.
హలో, నేను చెప్పేది ఒకటి వింటావా? వచ్చి నువ్వు కూర్చున్నట్లయితే మెల్లగా నిన్నేం చేయను. ఒకవేళ రాను చేయను అన్నావంటే మాత్రం తర్వాత కాల్చి పడేస్తా. అరే అరే, వద్దు వద్దు వద్దు, దయచేసి కాల్చుకో. చెప్పు, నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ నన్ను కాల్చుకో, నాకు పిల్ల పాపలు ఉన్నారు. ప్లీజ్. ఓకే, ఇప్పుడు లాస్ శాంటోస్ సిటీలోని లాస్ శాంటోస్ కస్టమ్స్ అని ఒకటి ఉంది. ఆ లాస్ శాంటోస్ కస్టమ్స్ వచ్చేసి ఇప్పుడు మీ అన్నది కదా, దాని యొక్క లాక్ నీ దగ్గర ఉందా లేదో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే కాల్ చేస్తా. అరే అరే, ఉంది 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 ఉంది. అయ్యో, కాల్చుకో కాల్చుకో, ప్లీజ్ ప్లీజ్, నన్నేం చేయకు. ఆ లాక్ నా దగ్గర ఉంది. నీకు ఆ లాక్ కావాలంటే ఇస్తాను, ఇప్పుడే తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు నాకు ఏదో ఫేక్ లాక్ ఇచ్చి నన్ను పంపించచ్చేమో అనిపిస్తుంది నాకు. తర్వాత నువ్వు మీ అన్నయ్య కలిపి చెక్కేస్తారేమో అనిపిస్తుంది. సరే, వచ్చి నువ్వు మెల్లగా నా పక్కన కూర్చున్నట్లయితే అప్పుడు నేనేం చేయను. నువ్వు నాతో కూర్చొని అక్కడికి వచ్చి ఆ లాక్ ఓపెన్ చేసి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకేనా? రా 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 రానా రానా పక్కన కూర్చో. ఓకే. ఇంతకీ ఏం జరిగింది? నన్నెందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి క్లియర్ గా, అప్పుడు నేను ఏం చేయగలను చెప్తాను. మీ అన్న నీ దగ్గర అన్యాయంగా ఆస్తి కొట్టేశాడు. మంచి షోరూమ్ వచ్చి తను తీసుకున్నాడు, నీకేమో పనికి మాలిది ఇచ్చేశాడు. అదే కాకుండా దాంతోపాటు మీ అన్న దురాశతోని ఒక అతన్ని చంపి అతని దగ్గర ఉన్న మనీ ప్రింటింగ్ మిషన్ని తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు మీ అన్న షాప్ క్లోజ్ చేసి ఎక్కడో దేశాలు వెళ్ళిపోలేదు. మీ అన్న అందులోనే ఉండి తప్పులన్నీ చేస్తున్నాడు అనమాట. అందుకే తీసుకుని వెళ్తున్నాను. అరే అవునా, మా అన్నయ్య ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడా? నమ్మలేకపోతున్నాను. సిటీలో లేడు అని అనుకున్నాను, కానీ ఉండే ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడని అస్సలు అనుకోలేదు. అరే వీళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరి గురించి నీకెందుకులే, ముందుగా నీకు ఏ పని చెప్పానో ఆ పని తొందరగా వెళ్ళి నువ్వు చేసావనుకో, అప్పుడు నిన్నేమన్నానమాట. జాగ్రత్తగా వెళ్ళి చేసేనన్నా. ఓకే, ఇప్పుడు తొందరగా లాకర్ ఓపెన్ చేయబోతున్నాడు మన తమ్ముడు వచ్చేసి. లెస్టర్, ట్రెవర్ అంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా? అంతా క్లియర్. ఇక్కడ మనకి ఇంకెవరు లేరు. లోపల ఓపెన్ చేస్తే మనకి లోపల ఏమున్నాయో క్లియర్ గా అన్ని తెలుస్తాయి. తొందరగా లాకర్ ఓపెన్ చేయి. ఓ మై గాడ్, ఇదేంటి కిందకి డైరెక్ట్ గా ఓపెన్ అయింది? ఇలాంటిది నేను ఎక్కడ? ఓరి నాయనో, ఓరి నాయనో, ఏంట్రా ఇది? ఇంత డబ్బా, అలానే డబ్బుల కట్టలు. హలో హలో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇతనికి ఏమన్నా నా మాటలు వినబడట్లేదా? మీ అన్నకి ఏమైనా చూడు ఉందా ఏంటి? అంత గట్టిగా పిలుస్తున్నా పలకట్లేదు. భయ్యా, ఓ భయ్యా. అరే ఎక్కడ ఆలోచిస్తున్నాడు? బాగా డబ్బులు పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఓ తిరిగావా? అరే ఇద్దరు సేమ్ ఉన్నారయ్యా, ట్విన్సా? రేయ్, ఎవర్రా మీరు? లోపలికి ఎలా వచ్చారు? నా దగ్గరికి రావడానికి ఎంత ధైర్యం రా మీకు? ఇప్పుడు మీరు అందరూ నా చేతుల్లో చావబోతున్నారు. కమీడియన్ లా ఉన్నావు. నువ్వు బెదిరిస్తే భయపడతావు అనుకున్నావా? రేయ్, నువ్వు బెదిరించడానికి చూసావనుకో, తర్వాత కథ వేరే ఉంటుంది. నా గురించి నీకు పూర్తిగా తెలియదు, అర్థమవుతుందా? ఒక అమాయకమైన వ్యక్తిని అన్యాయంగా చంపేసిందే కాకుండా ఇంకా తిరిగి ఇలా మాట్లాడుతున్నావా? రేయ్, నీ గురించి మొత్తం తెలుసు మాకు. అరే అరే, ఇదంతా మీకెలా తెలుసు? ప్లీజ్ ఏం చెప్పకండి. మీకు కూడా ఇందులో వాటా ఇస్తాను. అందరం కలిపి పని చేసుకుందాం. ప్లీజ్ ఇది ఎవరికి చెప్పకండి. ఇది లోపలే ఉంచండి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేనేరా పోలీసులకి ఫోన్ చేస్తున్నాను. డైరెక్ట్ గా నీకు ఉరి శిక్ష పడాలని ఫోన్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. అరే ధను, వద్దు 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 వద్దు. ఇప్పుడు మళ్ళీ పోలీసులకి తెలిసిందనుకో, వాళ్ళు వచ్చి పెంట చేస్తారు. ఇక్కడున్న డబ్బు మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటారు. ఆ మిషన్లన్నీ పట్టుకెళ్ళిపోతారు. ధను వద్దు, అనవసరంగా ఫోన్ చేసావు. లేకపోతే ట్రెవర్, ఈ మనీ ప్రింటింగ్ మిషన్ ని మనం ఉంచుకుంటామా? ఇలాంటిది గనక మన దగ్గర ఉన్నట్లయితే రేపు పొద్దున్న మొత్తం మనకి ఇలాంటి సమస్యలే వచ్చి పడతాయి. అందుకే ప్రశాంతంగా మన డబ్బుతో మనం ఇంటికాడ ఉంటే సరిపోతుంది. ఓరి నాయనా, ఇది చూసావా మనీ ఎలా ప్రింట్ చేస్తుందో? ఘోరంగా ఉంది కదా మిషన్ అయితే. కరెక్ట్గా రియల్ మనీ ఎలా ఉంటుందో అలా ఎంతో ప్రింట్ చేస్తుంది. ఒకే దెబ్బకి ఎన్నో నోట్స్ రెడీ వస్తున్నాయి చూడు. ఓరి నాయనా, ఇదంతా నార్మల్ పేపర్లు. ఈ నార్మల్ పేపర్లతోనే ప్రింటింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఓహో, చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుగా ఉందా ఇది? అరే చెప్తున్నాను, వదిలేయండి. అనవసరంగా మీరు పోలీసులకి ఫోన్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల మీకు తర్వాత రూపాయి కూడా దక్కదు. ఇప్పుడు మనం అందరం పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే లాస్ శాంటోస్ నే ఏలేయచ్చు. అర్థమవుతుందా? అప్పుడు మనకి ఇలాంటి తిప్పలేమీ లేకుండా ఉంటాయి. దయచేసి నా మాటలు విని. అరే ఎవ్వరు కదలకండి, మోకాల మీద కూర్చోరా. రే, నువ్వు తప్పించుకోవడానికి చూసావంటే మాత్రం ఇక్కడే చంపేస్తా. సార్ సమయానికి వచ్చారు. ఇదిగోండి, ఇక్కడ మొత్తం నకిలీ నోట్ల రవాణా అయితే లోపల జరుగుతుంది. చూస్తున్నా. అలానే వీడి గురించి నాకు చాలా కేసులు వచ్చాయి.
చాలా మందిని చంపాడని కూడా తెలిసింది. వీడికి డైరెక్ట్ గా నేనైతే చుక్కలు చూపిస్తాను, డైరెక్ట్ గా ఆకాశంలోకి పంపిస్తాను. వీడికి ఇప్పుడు మరణ శిక్ష మాత్రమే మిగిలింది. రే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. అలానే ఇక్కడున్న ప్రతి నోటు కూడా గవర్నమెంట్ కి చెల్లుతుంది. మీరందరూ చాలా గొప్ప పని చేశారు. గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మీకు రివార్డ్ ఇప్పిస్తాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఇది నా ఒక్కడి వల్లే కాలేదు, నాతో పాటు నా స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ హెల్ప్ చేయడం బట్టే మేము దీన్ని ఇంత ఈజీగా కనుక్కున్నాం. ఇదిగోండి, ఇక్కడున్న డబ్బు, ఇక్కడ జరుగుతున్న దొంగ రవాణా మొత్తాన్ని మూసేయండి. మొత్తం గవర్నమెంట్కి తెలియాలని నేను ఈ విధంగా చేశాను. చాలా చాలా గొప్ప పని చేశారు. సీఎం గారికి చెప్పి సీఎం గారి చేతుల మీదే మీకు మెడల్ అందేలా చేస్తాను. సరే, ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాం. సార్, ఈ గరాజ్ కూడా అన్యాయంగా వీళ్ళ తమ్ముడి దగ్గర నుంచి లాక్కున్నాడు. అది కూడా ఇతనికి చిందేలా చూడండి. ఓకే, ఫైనల్లీ మనం అయితే మాత్రం ఒక పెద్ద పని అయితే చేసేసాం. కమ్ ఆన్ గాయ్స్, తొందరగా మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చేసింది. అమ్మయ్యా, ఫైనల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అరే నీ అంత వేస్ట్ గాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నన్ను నేను అనుకోవాలి. చీ 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 తను నీ బుర్ర ఏ మాత్రం కూడా పని చెయ్యట్లేదు. ఎందుకురా ఇలా చేశావు? అంత డబ్బుని వాళ్ళకి ఎందుకు మళ్ళీ అప్పచెప్పావు? నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. అరే అవును, ఎందుకు అలా చేసావు దను? నాకు కూడా చాలా కోపం వస్తుంది. చాలా పెద్ద తప్పు చేసావు, అనవసరంగా తప్పు చేసావు. సారీ, ఇక నేనేం చేయలేను. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి తప్పుడు పని అయితే అస్సలు చేయకూడదు. ట్రెవర్, లెస్టర్, అర్థమవుతుందా? మరి మా ఇద్దరం ఇంత కష్టపడ్డాం. దను నాకు 10% షేర్ కూడా ఇస్తానన్నావు కదా, ఇప్పుడు నాకు నీ ఇల్లు రాసిచ్చేయి. లెస్టర్, ఏది తెలియకుండా అన్నీ మాట్లాడతావేంటి? అరే, మీరిద్దరూ చాలా కోపం మీద ఉన్నారని నాకు తెలుసు. అందుకే మంచిగా మనం పార్టీ చేసుకున్నారండి. ఇంట్లో కొంచెం మంచి పలహారాలు రెడీ చేశాను, చూస్తే మీరు షాక్ అవుతారు. కమాన్, వెల్కమ్ టు హెవెన్ హౌస్. ఇందులో మీరు కోరినంత డబ్బు అయితే ఉంటుందన్నమాట. చూసి షాక్ అయ్యారు కదా, ఇంకా ముందుకు రండి, ఇంకా షాక్ అవుతారు. ఇక్కడ కనబడుతున్న డబ్బు మొత్తం మనకే. అరే ధను, ఏంటిది ఇంత డబ్బా? నేనెప్పుడు చూడలేదు. ఇంత డబ్బు మొత్తం నీకు ఎలా వచ్చింది ధను? ఎలా వచ్చింది? మాకు తెలియకుండా నువ్వేం చేసావు చెప్పు. అరే ట్రెవర్, ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి ఇల్లీగల్. ఆ మిషన్ ని మనం అప్పచెప్పడం వల్ల మన ముగ్గురికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది సీఎం గారి చేతిలో. అప్పుడు మన ముగ్గురం గొప్ప వాళ్ళం అవుతాం అనమాట. అప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏముందని ఎవరు చూడరు. మన మీద ఎటువంటి కంప్లైంట్లు కూడా రావు. మనం మనీ ప్రింటింగ్ మిషన్ ని దొంగలించలేదు, కానీ చాలా డబ్బుని తీసుకున్నాం. అది ఎలా అంటే, దానికి ఒక పెద్ద కథే జరిగింది, వినండి. అబ్బా, వీడు అనవసరంగా లాక్ చేశాడబ్బా. ఈ లాకరే కనుక మన దగ్గర ఉంటే బాగుండేది. అరే, ఈ ముసలైన పరస నా దగ్గర ఉంది. ఇందులో వచ్చేసి లాకర్ ఏమైనా ఉంటుందంటారా? అరే, లాకర్ ఏం లేదు, కానీ ఏదో కార్డు ఉందే. ఏంటి కార్డు? ఒకసారి ఆగండి. అరే, కార్డు ఉంది. కార్డుతో పాటు పిన్ కూడా ఉంది. ఊరి నాయనా, ఒకసారి మనం బ్యాంక్కి వెళ్దాం. ఒకసారి మనం చెక్ చేస్తే పోలా. ఓకే, బ్యాంక్ అయితే వచ్చేసాం అనమాట. లోపలికి చూసుకున్నట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులా ఉంది. అంటే దీంట్లో ఎంతైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఈసారి మనం ట్రై చేద్దాం. లోపల ఎంత ఉందో చూద్దాం. పిన్ అయితే ఎంటర్ చేశాను. ఓరి నాయనా, లెక్క పెట్టడానికి కూడా సరిపోదు కదరా, అంత డబ్బు ఉంది. అయ్యా బాబోయ్, 200 కోట్ల. ఓరి నాయనా, ఈ డబ్బు మొత్తం మనం విత్డ్రా చేపియాలి. ఈ డబ్బు మొత్తం మనం సొంతం చేసుకోవాలి. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా ఇల్లీగల్ అవుతుంది. ఇది లీగల్గా కార్డు, అది కూడా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు. ఈ డబ్బు మన దగ్గర ఉన్న ఎవరు ఏం చేయలేరు. ఓకే సార్, ఇప్పుడు నా కార్డు తీసుకొచ్చాను. ఆ ముసలాయన మా తాతయ్య గారు అనమాట. ఆయన వచ్చేసి కార్డు నా చేతికి ఇచ్చారు. సో ఇప్పుడు నా మనీ మొత్తం విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఏంటి సార్, మనీ మొత్తం కావాలా? మనీ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. మీరే తీసుకెళ్తారా లేకపోతే హోమ్ డెలివరీ చేయమంటారా? మీరు ఏది చెప్తే అదే చేస్తాం సార్. ఓరి నాయనా, మనీ కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉందా? ఓ సూపర్. సరే, ఆ మనీ మొత్తాన్ని డైరెక్ట్గా నా హోమ్ లొకేషన్ పెడుతున్నాను. సో ఆ లొకేషన్కి వచ్చేసి మొత్తం హోమ్ డెలివరీ చేయండి. కానీ చాలా సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. సార్, 1 రూపీ తేడా వచ్చినా ఆ తర్వాత మీరు మమ్మల్ని వచ్చి అడగచ్చు. 1 రూపాయి కూడా తేడా ఉండదు. అంతా లెక్క పెట్టి సభ్యంగా మేము మీ ఇంటికి పంపిస్తాం. మీరు లొకేషన్ పంపించడం మాత్రం మిగిలింది, పంపించండి. ఇప్పుడే పంపిస్తాను. ఒక పని ఉంది, దారిలో వెళ్ళాక పంపిస్తానండి. తొందరగా మనీ మొత్తం లెక్క పెట్టి పంపించండి. అరే ఏయ్
అందరూ అనుకున్నారు ఖచ్చితంగా నువ్వేదో చేసే ఉంటావని. అందుకే నాకు తెలుసు నువ్వు ఇంతగా ఆలోచించావంటే మాత్రం ఏదో ఒకటి చేస్తావు, లేకపోతే అంత డబ్బుని విడిచిపెడతావా? ఓరి నాయనా, ఇప్పుడు మనం అపర కోటీశ్వర్లు అయిపోయాం. అంతా నీ వల్లే. ధనుగాడికి జై.